హాయ్ ఫ్రెండ్స్, నేను నైట్ అయితే వలలు అయితే వేసానండి. అప్పుడైతే వీడియో తీయలేకపోయాను. నైటు కొద్దిగా మసకగా చీకటి పడిపోవడం కారణంతో వీడియో మిస్ అయ్యాను. అయితే నేను ఉదయం అనేది వలలు కుట్టాను, ఇంటికి తీసుకొచ్చాను. మనకి ఇంటికాడ అన్ని వలలు సపరేట్ చేసి, చేపలు సపరేట్ చేసి మీకు అనేది ఇప్పుడు వీడియో అనేది పెట్టాను. నేను వీడియో అనేది చేశాను. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈరోజు పడ్డటివన్నీ ఈ జిలేబులు అంటారు, కొందరు పైలట్లు అంటారు. వీటిని రెండు విధాలుగా పిలుస్తారు మా భాషలో అయితే. అయితే ఈ మేమైతే జిలేబులు పైలట్లు అంటాము. ఇవి అయితే నాకు మొత్తం ఇవే పడ్డాయి. ఆ వలల్లో కానీ పాసి అలాగనే పడ్డది. ఎంత చిక్కు తీసుకోవాలి చూడండి, పాసి ఎలాగుందో. ఇయ్యానండి పడ్డది. ఒక 6 కేజీలు అయితే సేల్ చేసాము ఇంటి దగ్గర. కొరం అనేది ఈ మార్కెట్కి అనేది వేయడం అనేది జరిగింది. అయితే నాకు ఈరోజైతే 22 కేజీలు పడ్డాయి. కేజీ ఇక్కడ ఇళ్ళ దగ్గర అమ్మితే 50 రూపాయలు, అదే మార్కెట్లో అమ్మితే 30 రూపాయలండి. నాకు పడ్డటివైతే ఈ మార్కెట్కి అనేది తీసుకుని వచ్చాను. కొరం ఇంటికాడ అమ్మేశాను. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను నైట్ అయితే చెరువులో అనేది వలలు వేసానండి. అయితే చీకటి పడిపోవడం కారణంగా నేను వీడియో తీయలేకపోయాను. అప్పుడు నా ఉంటే చాలా దూరం వచ్చాను. 300 రూపాయలు ఆయిల్ పట్టించానండి. నాకు చేపలు కానీ మీడియం కాబట్టి చూసిన చాలు. కాకపోతే బండి తిరుగుడు అన్నీ ఉంది కాబట్టి ఆ దేవుణ్ణి కోరుతున్నాం. చేపలు పడాలని నాకు చాలా కష్టం అయితే కష్టపడ్డాను. మంచి ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మనం వేసినా కానీ ఒకసారి పడదు. తక్కువ మాత్రం పడినా సగం వచ్చిన కవర్ అవుతుందో చూద్దాం. మనం మీరు కానీ ఒకసారి అదేమంటే ప్రార్థన